గత ఎపిసోడ్ ముగింపులో చూశారుగా, ఒకవైపు స్కూల్ నుండి పిల్లల అదృశ్యం, మరోవైపు మంచం మీద కదల్లేని స్థితిలో ఉన్న భర్త రమేష్ మాయం. ఈ రెండు దెబ్బల కంటే భయంకరమైన నిజం అంజలి గెస్ట్ హౌస్లో ఉన్న విషయం ఆమె తండ్రి శ్రీనివాస్కు చెప్పిందే విక్రమ్ అని తెలియడం. స్నేహితుడనే ముసుగులో ఉన్న ఆ ద్రోహి ఇప్పుడు వాళ్ళ జీవితాలతో పూర్తిగా ఆడుకున్నాడు. కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన అంజలి ఆ ఇంట్లో ఒక సజీవ శవంలా కుప్పకూలిపోయింది. శ్రీనివాస్ జరిగిన మోసాన్ని తట్టుకోలేక ఆ నీచుని నమ్మానే అని తల పట్టుకుని కుమిలిపోతున్నాడు. అంజలి తల్లి ఏడుస్తూనే కూతురిని చూసి భయపడుతోంది. ఆ ఇంట్లో ఆశ పూర్తిగా చచ్చిపోయింది. సరిగ్గా అప్పుడే తలుపు ఎవరో నెమ్మదిగా తట్టారు. వెళ్ళి తలుపు తీయగా అక్కడ వాళ్ళ పక్కింటి లక్ష్మి అనే ఆమె నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం, కంగారు ఉన్నాయి. అంజలి గారు, ఏమీ అనుకోకండి. ఇందాక మీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను చూశానమ్మా. ఎవరు? మీ ఆయన రమేష్ను? ఆ మాట వినగానే అంజలి ఉలిక్కిపడి లేచి నిలబడింది. లక్ష్మి గారు వణుకుతూనే చెప్పడం మొదలుపెట్టారు. ఒక అంబులెన్స్ వచ్చిందమ్మా. నల్ల సూట్లు వేసుకున్న మనుషులు చాలా జాగ్రత్తగా రమేష్ను స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. వాళ్లతో పాటు ఒక నల్ల కారు కూడా ఉంది. వాళ్ళేమీ దొంగల్లా లేరు. చాలా రిచ్గా, ప్రొఫెషనల్గా ఉన్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఏదో తేడాగా అనిపించింది. అంజలికి ఏం అర్థం కాలేదు. అలాగే లక్ష్మి గారు ఇంకో ముఖ్యమైన మాట చెప్పారు. అమ్మా, మీ ఇంటి ముందు ఆ మూల ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఒకసారి చెక్ చేస్తే వాళ్ళెవరో మీకు తెలియచ్చు. ఆ ఒక్క మాట అంజలిలో చచ్చిపోయిన ఆశను మళ్ళీ బ్రతికించింది. అంజలి, ఆమె తల్లిదండ్రులు కంగారుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి బయటకు పరిగెత్తారు. వాళ్ళు ఆ ఇంటి వాళ్ళను బ్రతిమాలి ఆ రాత్రికి రాత్రే ఫుటేజ్ చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ ఫుటేజ్ చూస్తుండగానే రమేష్ గురించి ఆందోళనతో రమేష్ తల్లిదండ్రులు ఒక ఆటోలో ఊరి నుండి అక్కడికి చేరుకున్నారు. అత్తయ్య, మావయ్య, ఏంటి ఇప్పుడొచ్చారు? అంజలి, రమేష్ ఎక్కడమ్మా? నా కొడుకు ఎక్కడా? నాకు రాత్రి ఏదో పీడకల వచ్చింది. అత్తయ్య, అంతకంటే ముందు మీరొక్కటి చూడాలి. నాతో రండి. వాళ్ళను కూడా స్క్రీన్ దగ్గరకు తెచ్చింది. అందరూ ఆ సీసీటీవీ ఫుటేజ్ను శ్వాస బిగుబట్టి చూస్తున్నారు. లక్ష్మి గారు చెప్పింది నిజమే. ఒక తెల్లటి అంబులెన్స్, ఒక ఖరీదైన నల్ల కారు, సూట్లు వేసుకున్న మనుషులు రమేష్ను చాలా జాగ్రత్తగా అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. సరిగ్గా అప్పుడు ఆ నల్ల కారు డోర్ తెరుచుకుంది. లోపల నుండి ఒక వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి అంజలి చిన్న కూతురుని ఎత్తుకొని ఉన్నాడు. అంజలి, అది మన చిన్న పాపే అమ్మా. ఆ వ్యక్తి పాపను కారులో ఉన్న మరొక వ్యక్తికిచ్చి అంబులెన్స్ దగ్గరకు నడిచాడు. రమేష్ తండ్రి ఆ ఫుటేజ్లో పాజులో ఉన్న ఆ వ్యక్తి ముఖంపై వేలు పెట్టి ఆశ్చర్యపోయాడు. అరే, ఇతను మన గౌతంలా ఉన్నాడు. అవునండి, అది మన గౌతమే అక్కడుండేది. గౌతమ్ ఎవరు మావయ్యా? అప్పుడు రమేష్ తండ్రి చెప్పాడు. అమ్మా, వాడు రమేష్ ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. చాలా ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ పెద్ద గ్యాంగ్స్టర్లా, అదే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడని విన్నాం. కానీ వాడు మన పాపతో ఇక్కడేం చేస్తున్నాడు? అసలు రమేష్ని ఎందుకు తీసుకెళ్లాడు అని ఆలోచించాడు. అందరూ గందరగోళంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఒక స్నేహితుడా, గ్యాంగ్స్టరా? అతను రమేష్ను, పాపను ఎందుకు తీసుకెళ్లాడు? మరి పెద్ద పాప ఎక్కడా? ఎందుకు అతను ఫోన్ కూడా చేయలేదు? ఆ రాత్రి మొత్తం వాళ్ళకు ఆందోళనతో నిద్ర పట్టలేదు.
వాళ్ళ ప్రశ్నలకు సమాధానం మరుసటి రోజు ఉదయం దొరికింది. ఉదయాన్నే ఇంటి బయట ఖరీదైన కారులో ఆగిన శబ్దం, తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అంజలి భయంతోనే తలుపు తీసింది. బయట గౌతమ్. అతను చూడ్డానికి ఒక గ్యాంగ్స్టర్ లానే ఉన్నాడు. అతని వెనుక పదుల సంఖ్యలో నల్లసూట్లు వేసుకున్న మనుషులు మరియు అతని పక్కనే భయంతో వణికిపోతూ అంజలి ఇద్దరు కూతుళ్ళు అమ్మ అంటూ ఇద్దరు పరిగెత్తుకొచ్చి అంజలిని పట్టుకొని ఏడ్చేశారు. ఆ దృశ్యం అంజలి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. తన పిల్లలు తన దగ్గరకు చేరారు. లోపల రమేష్ తల్లిదండ్రులు గౌతమ్ని చూసి ఆనందపడ్డారు. కానీ వాళ్ళ ముఖంలో కంగారు ఉంది. గౌతమ్, అసలు ఏం జరిగింది? అప్పుడు గౌతమ్ చాలా ప్రశాంతంగా, గంభీరంగా జరిగిన కథ మొత్తం చెప్పాడు. దుబాయ్లో ఉన్న అతనికి రమేష్ గురించి, సాగర్ రెడ్డి గురించి ఎలాగో తెలిసింది. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని అతను ఇండియాకు బయలుదేరాడు. అతను వస్తున్న దారిలోనే సాగర్ రెడ్డి మనుషులు అంజలి పిల్లలు వెళ్తున్న స్కూల్ బస్ అటాక్ చేసి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న గౌతమ్ గ్యాంగ్ వాళ్ళతో పోరాడి పిల్లలను కాపాడారు. ఇంటికి వచ్చి తన ప్రాణ స్నేహితుడు రమేష్ ఆ స్థితిలో ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకే ఎవరికీ చెప్పే సమయం కూడా లేక వెంటనే వాడిని హైదరాబాద్లోని బెస్ట్ హాస్పిటల్కు తన సొంత అంబులెన్స్లో తరలించానని చెప్పాడు. ఆ మాటలు వింటుంటే అంజలికి దేవుడే కిందకు దిగి వచ్చినట్టు అనిపించింది. గౌతమ్ వాళ్ళందరినీ తన కార్లలో హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లాడు. ఒక 5 స్టార్ హాస్పిటల్ ఐసీయూ గదిలో రమేష్, అతని చుట్టూ అత్యాధునిక యంత్రాలు, పెద్ద డాక్టర్ల బృందం. అతనికి చికిత్స జరుగుతోంది. ఆ దృశ్యం అంజలికి, రమేష్ తల్లిదండ్రులకు నెలల తర్వాత మొదటిసారి ఒక ధైర్యాన్ని, ఒక ఆశనిచ్చింది. అంజలి ఆ ఆనందంలో కృతజ్ఞతతో గౌతమ్ కాళ్ళ మీద పడబోయింది. అమ్మా, మీరు నాకు అమ్మలాంటివారు. వాడు నా స్నేహితుడు కాదు, నా సోదరుడు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. అంతేకాదు, అంజలి చేతిలో కొంత డబ్బు పెట్టి, ఇది ఉంచండి, నాకు దుబాయ్లో అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళాలి, రమేష్కు ఏ లోటు రాదు అని చెప్పాడు. రమేష్ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు వద్దంటున్నా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంజలి, ఆమె అత్తామామలు హాస్పిటల్ గది బయట రమేష్ కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. పిల్లలు అంజలి ఒడిలోనే నిద్రపోయారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు అంజలి ఫోన్ వైబ్రేట్ అయింది. ఎవరని చూస్తే అన్నోన్ నెంబర్. అంజలి నిశ్శబ్దంగా పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? అవతల నుండి ఒక గంభీరమైన వెటకారపు నవ్వు వినిపించింది. ఆ నవ్వు అంజలి రక్తాన్ని గడ్డ కట్టించింది. నా పరిచయం నీకంత అవసరం లేదు అంజలి. కానీ నా పేరు సాగర్ రెడ్డి. ఆ పేరు ఆమె భయపడుతున్న పేరు.
అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అవును, మీ ఆయన గారి ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది? అంతా బాగుందా? గౌతమ్ బాగా చూసుకుంటున్నాడా? అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ రాక్షసుడికి ఇవన్నీ ఇంత కరెక్ట్గా ఎలా తెలుస్తున్నాయి? ఎక్కువ ఆనందపడకు అంజలి. మరో 2-3 రోజుల్లో నీ జీవితంలోనే అతి పెద్ద మలుపు చూడబోతున్నావు. గౌతమ్ను నమ్ముతున్నావా? పాపం, వాడు నా ముందు ఒక బచ్చ. సరే, ఎక్కువ మాట్లాడను. మనం చాలా త్వరలో నేరుగా కలుద్దాం అంజలి. బాయ్. కాల్ కట్ అయింది. అంజలి భయంతో చెమటలు పట్టి అక్కడే గోడకు జారపడింది. వాడు నా ముందు ఒక బచ్చ. ఆ మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆ భయం నుండి తేరుకునే లోపే ఐసీయూ నుండి ఒక నర్సు కంగారుగా బయటకొచ్చింది. రమేష్ గారి అటెండెంట్ ఎవరు? అది నేనే. ఏమైంది సిస్టర్? కంగారు పడకండి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. డాక్టర్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు. పేషెంట్ రిపోర్ట్స్ చాలా వింతగా ఉన్నాయి. దయచేసి ఇటు రండి. సాగర్ రెడ్డి హెచ్చరిక, డాక్టర్ పిలుపు ఒకేసారి జరిగాయి. గౌతమ్ నిజంగా రమేష్ను కాపాడుతున్నాడా, లేక సాగర్ రెడ్డి చెప్పినట్టు అంజలి తన స్నేహితుడనే ముసుగులో ఉన్న మరో రాక్షసుడి చేతిలో చిక్కుకుపోయిందా? ఆ రిపోర్ట్స్ ఏం చెప్పబోతున్నాయి? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మా వినయ్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత ఉత్కంఠభరితమైన 9వ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.